వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి 47 డేస్ అవుతుంది. 6th వీక్ ఎలిమినేషన్ భరణి అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. సో నాగార్జున గారు చెప్పినట్టు చదరంగం కాదు రణరంగం అన్నారు. సో అట్లాగే కొనసాగుతూ వస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత హౌస్లో ఫుల్ రచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, అట్లాగే ఉండింది. కానీ లాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి కూడా అంత కాంటెంట్ అనేది రావట్లేదు అని చెప్పేసి. సో మరి ఈ వీక్ మొత్తానికి సో ఎట్లా ఉంది బిగ్ బాస్ సీజన్ 9? సో ఈ వీక్ ఎలిమినేషన్, ఎవరికి ఓటింగ్ తక్కువగా ఉంది, ఇదంతా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లో ఏమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా? వాళ్ళు ఏమైనా కంటెంట్ ఇవ్వగలుగుతున్నారా? యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ అయిందిరా బాబు అన్నట్టు ఉంది. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మొదలైందో అప్పటి నుంచే లైమ్ లైట్లో ఉంది న్యూస్లు రావడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కానీ దివ్యల మాదిరి గారు కానీ బయట సోషల్ మీడియాలో వాళ్ళపైన రకరకాల ట్రోలింగ్ ఉన్నప్పటికీ అది బిగ్ బాస్ ఈ హెల్ప్ అయింది, బూస్టర్ డోస్ అయింది. కొంచెం అందరు చూస్తున్నారు ఏంటిది అసలు ఏంటిది అని. గొడవలో వాట్ ఎవర్ ఇప్పటి నుంచి రీచ్ అయింది. యాక్చువల్ వైల్డ్ కార్డ్ తర్వాతనే ఈ 2.0 బాగుంది. ఏదో ఒకటి మంచో చెడో మాట్లాడుకోవడానికి బాగుంది. నౌ వాట్ హ్యాపెన్, యాక్చువల్గా రాము రాథోడ్ పోవాల్సింది భరణి టైంలో 100% చెప్పాలి అంటే. బట్ అదేంటో సుడి అటు తిరిగి ఇటు తిరిగి భరణి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నాకు అదే అర్థం కాలేదు. ఇమాన్యుయల్ రాము రాథోడ్ని ఎందుకు సేవ్ చేశాడు? అక్కడ ఏదైనా స్ట్రాటజీ వాడా, లేదు అంటే భరణికి ఏమన్నా ఓటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడా, లేదంటే స్ట్రాటజీగానే ఎలిమినేట్ చేశాడా? అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే హైపరాది మాటలు విన్నావుగా, ఇమాన్యుయల్కి బాగా ఉంటబట్టింది. ఇప్పుడు ఎంత కాదన్నా ఒక ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం అవుతుంది కదా. ఓకే, కొంచెం మాట్లాడితే ఇంటి చెల్లెడా బాగా రీచ్ అయింది. సో నువ్వు వచ్చింది ఇండిపెండెంట్గా గేమ్ ఆడి గెలవడానికి అనేలాగా అతను పోర్ట్రే చేశాడు. ఈయనకు కూడా అది అర్థమైంది. రిలేషన్స్ అన్నీ కట్ చేసుకున్నాడు. అవును, ఇప్పుడు కొంచెం సీరియస్నెస్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్న రిలేషన్స్ని ఇప్పుడు తనుజతో రిలేషన్, ఇమాన్యుయల్కి ఒక చిన్న రిలేషన్ ఏదో ఉంది లైట్గా, అది కట్ అవ్వాలంటే బర్నీని ఎలిమినేట్ చేయాలి. నేను నిన్ను చెప్పా అనొద్దు, నేను నిన్ను చెప్పు అంటే నేను నెగిటివ్ అవుతా. నువ్వే నాకు దూరం అవ్వాలి, నువ్వు నాకు దూరం అవ్వాలంటే నీకు నచ్చినోడిని నేను దూరం చేయాలి. అంటే అంత డీప్గా ఉంది అది. ఆ రేంజ్లో బర్నీ ఎలిమినేట్ అయితే ఒక మంచి గేమ్ బాగా తిరిగింది. రాము రాథోడ్ అంటాసి అనుకోకుండా వచ్చాడు పాపం పిల్లోడు, కొద్ది గొప్ప ఒక పాట హిట్ అయ్యి వచ్చాడు. ఇట్లా వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 5 వారాలు 6 వారాలు ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అంటే మరీ విన్నర్ మెటీరియల్ లాగితే తీసుకెళ్ళలేరు ఎవరు. ఓకే, వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అక్కడి వరకే ఉంటుంది. అబ్బాయిది కూడా అక్కడి వరకే ఉంది. ఒక నామినేషన్లు చేస్తే కనుక నువ్వు అరిస్తే ఆయన అరుస్తా, నువ్వు తిడితే ఆయన తిడతాడే. కానీ గేమ్లు ఆడమంటే పాపం ఓపిక ఏదో ఒకటి తోచింది ఆడతాడు. కానీ మధ్యలో వేరే కంటెంట్ ఉండదు. తిండి దగ్గర, బాత్రూమ్ దగ్గర వాళ్ళతో గొడవ వీళ్ళతో గొడవ ఏం ఉండదు. ఎందుకు వాళ్ళతో వీళ్ళతో నాకు అవసరమా అన్నట్టు కూర్చుంటారు. అట్లా కంటెంట్ రాదు. కంటెంట్ రాక కెమెరా ఫోకసింగ్ తక్కువ ఉంటుంది. 4 ఎపిసోడ్ నువ్వు కెమెరా కనబడలేదంటే 5వ ఎపిసోడ్ నువ్వు ఇంక ఉండవు హౌస్లో. సుమన్ శెట్టి కూడా అట్లాగే ఉన్నారు, మంచి ఫాలోయింగ్, ఓటింగ్ ఉంది. సుమన్ శెట్టి కనీసం కొద్దో గొప్ప ఇస్తున్నాడు అప్పుడప్పుడు. అంటే ఆయన పర్ఫార్మెన్స్ లేకున్నా మిగతా వాళ్ళు మాట్లాడుకుంటే ఆయన లాగైనా సరే టాపిక్లోకి ఏదో ఒకటి ఆయనని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అట్లా కొంచెం ఓకే. నెక్స్ట్ ఏమో సంథింగ్ క్లమ్జీగా ఉన్న టైంలో ఇప్పుడు చూసుకుంటే ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళందరినీ బలవంతంగా మీరు 2 వారాలు ఉండి తీరాలి అన్నట్టుగా పంపారు. కానీ ఆ సాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా, అబ్బాయి అసలు కనబడట్లా. కనపడ్డా కూడా అటు తిరిగి చూపించారు కదా. ఒకసారి లాస్ట్ భరణి ఎలిమినేషన్ ముందు దివ్యతో ఊరికే మాట్లాడతారు వీళ్ళిద్దరు ఇలా కూర్చొని గడ్డిలో. క్లోజప్లే ఉండవు, దివ్యకే ఫోకస్ ఉంటుంది. మాట్లాడేది వీళ్ళు, ఆమె వింటూ ఉంటుంది ఇట్లా చెప్పండి అని. కానీ వీళ్ళని చూపాల అంటే మరీ అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్. కనీసం వీళ్ళని ఈ ఎపిసోడ్లో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుండు అనేది ఏం లేదు. మిగతా వాళ్ళందరూ అడప ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివ్యల మాదిరి రీతు ఎందుకు కొట్లాడుకుంటున్నారో వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఏదో ఒకటి కొట్టుకోవాలా అంటే కావాలని కొట్లాడుతున్నారు అన్నట్లా. సంథింగ్ ఏదో విషయంలో ఈవిడ అరుస్తుంది, ఆవిడ అరుస్తుంది, ఎవరు తగ్గట్లా. ఇంకా అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. కెమెరాలు ఫోకస్ చేస్తున్నాయి. అంటే ఈ గొడవకి హౌస్ మొత్తం అటెన్షన్ ఇస్తుంది.
శ్రీనివాస్ ఏదైనా చేస్తే హౌస్ అంతా అటెన్షన్ ఎట్లా ఏదో చేసుకున్నారు లేకపోతే పని అన్నట్టు. అంటే మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు సంజన ఏదైనా కూర్చున్నా కూడా ఎందుకు కూర్చుంది అని కొంతమంది చూస్తారు, మిగతా వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళట్లేదు. ఆ అటెన్షన్ అంతా ఇప్పుడు ఫస్ట్ వీక్ అంతా 2 weeks సంజన మీద ఉన్న అటెన్షన్ అంతా వైల్డ్ కార్డ్స్ లాగేసుకున్నారు కొద్దో గొప్ప. ఎంత కాదనుకున్నా అమ్మాయి తమిళ్ బిగ్ బాస్ పేరు ఆయేషా కూడా మ్యాక్సిమం తను ఒక ఎపిసోడ్లో ఉంది అంటే అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఈవెన్ కీ టాస్క్లో అయినా సరే పాప పిల్ల కళ్ళు కనబడలా, ఏదో ఒక ఎమోషన్ క్యారీ అయింది కదా. అంటే ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో ఉండి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినట్టు అనిపించింది, మన వాళ్ళ డామినేషన్ ఎక్కువైనట్టు అనిపించింది. లేదు సంజన కూడా ఒక బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది, 3 weeks 2 weeks ఉంది, ఆ పిల్లకి కూడా ఉంది ఎక్స్పీరియన్స్. సో వాట్ ఎవర్ కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఇందాక ప్రోమో చూసాను నేను, ఆ పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది తనుజ, ఎందుకు పడిందో అర్థం కాల. అదేదో కొంచెం అంటే మేబీ నిజంగా పడిందో లేదో మనకు తెలియకుండా అనలేమో, కానీ చూస్తే మాత్రం ఏదో లాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ అదో టాస్క్ ఉంది చూడు, ఏది దొంగ కొళ్ళు పట్టే టాస్క్ లాగా ఉంది, ఏది సర్కిల్లో హ్యాట్, అదే పనిగా ఎట్లా నుండి నుంచి పట్టుకోవాలా అని వచ్చి వెంటనే పడేస్తున్నాడు ఫాస్ట్. అంటే ఇమాన్యుయల్ దొంగ కొళ్ళు పట్టేవాడు నేను అనట్లా, నా ఉద్దేశం అది కాదు, నన్ను అనవసరం కాంట్రవర్సీ చేయకు. అంటే ఆ టాస్క్ అట్లుంది. అఫ్ కోర్స్ ఈ అబ్బాయి క్యాప్టెన్సీ గెలుచుకున్నాడు, అంటే ప్రతిసారి ఆయనే పట్టుకున్నాడు. ఆ టోపీ లాస్ట్ టైం సంజనాకు పెట్టబోయి మళ్ళీ తీసుకెళ్ళి మాధురి గారికి ఇచ్చేసి బాగా ఆడుతున్నాడు. ఈ విషయంలో అయితే మెచ్చుకొని తినాలి, మంచిగా ఆడుతున్నాడు. అంటే ఏదో ఎక్కింది ఇంజెక్షన్, బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు కానీ సంథింగ్ ఎక్కడో చిన్నగా ఎక్కింది. నేను ఇలా ఉండాలని మార్చుకున్నాడు. ఆ డెవలప్మెంట్ తనూజని కాంపిటేటర్గా ఫీల్ అవుతున్నాడా? మేబీ తనూజని మేబీ ఫీల్ అవ్వచ్చు, తప్పే ఉంది. ఎందుకంటే ఆ పిల్లకి ఓట్లు బాగా పడుతున్నాయి. ఆమెని విమర్శించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఓట్లు మాత్రం ఎక్కువ పడుతున్నాయి. ప్రతిసారి వీక్ చూడు తనూజ నామినేషన్లో ప్రతిసారి ఎక్కువ తనూజకే పడుతున్నాయి మ్యాక్సిమం. అంటే ఒక విన్నర్ మెటీరియల్ లాగా పడుతుంది. మేబీ చెప్పలేము లాస్ట్ వరకు. నాకు అనిపిస్తుంది టాప్ 2లో సంజన అండ్ ఆయేషా ఉంటారేమో. ఓకే, ఇటు అబ్బాయిల వైజ్లో ఇంకా నాకేం సెలక్షన్ లేదా, కొత్తగా వచ్చిన పిల్లలు ఇద్దరిని పెట్టుకోవాలి అంతే. ఇంకెవరుంటారో పెద్ద చెప్పలేకపోతున్నా. ఇమాన్యుయల్, తనూజ వాళ్ళందరూ కూడా ఇంకా 5 below 5 సుమన్ శెట్టి అంతే. 5 below టాప్ 4 కలిపితే వీళ్ళు రాలేరు. ఒకవేళ సంజన తనూజ ఉన్నారనుకో, తనూజను విన్ చేయాలంటే సంజన డబ్బులు పట్టుకొని వెళ్ళిపోవాలి సూట్ కేసు. లేదు తనూజ సూట్ కేసు పట్టుకొని సంజన విన్ అవ్వాలి. లేడీని విన్నర్ని చేస్తారని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేని అబ్బాయిలనే పెట్టుకున్నారు. ఈ అమ్మాయిలు బాగానే చురుగ్గా ఉన్న వాళ్ళందరినీ తెచ్చారు. అండ్ మొత్తం ఈ థీమ్ అంతా చూడు, పింక్ థీమ్ ఎక్కువ కనబడుతుంది. నీకు వాష్రూమ్లో చూసుకున్నా, స్టేజ్ మీద చివరికి ఏదన్నా టాస్క్లో బెడ్ వేసిన, బీబీ నాగార్జున బ్యాక్ సైడ్ కూడా పింక్ని బాగా ట్రావెల్ చేస్తున్నారు. సో ఇది ముందే ఏదన్నా ఐడెంటిటీ ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. మేబీ చేసుకున్న వాళ్ళ ఇష్టం. ఓకే, అయితే ఇప్పుడు శ్రీజాది రీఎంట్రీ కన్ఫర్మ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పిల్లది 1 second అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నావు. శేఖర్ భాష కూడా అన్ఫేరే కదా ఇలా పోల్చుకుంటే. ఇప్పుడు శేఖర్ భాష సీజన్ ఉంది, దండలే అన్నారు, నచ్చిన వాళ్ళకి దండలు వేసుకున్నారు, ఈయనకు దండలు తక్కువ పడ్డాయి, సరే నువ్వు బో అన్నారు. మీరెవరు దండలు వేసుకోమనడానికి? ఆడియన్స్ కదా. మరి అప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఆ సీజన్ అంతా చూశారు, గొడవ చేసే వాళ్ళు చేశారులే కాదన్నట్లా. సీజన్ అయిపోయింది. ఒక సీజన్లో ఒకటి జరిగింది అంటే ఇంకో సీజన్లో అలాంటిది ఇంకోటి జరగవచ్చు కదా. అప్పుడు శేఖర్ భాష నేను ఇంటికి వెళ్తాను, నాకు బాబు పుట్టాడని చెప్పేసి నేనే డెసిషన్ తీసుకున్నానని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకా వీళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి ఓకే. కానీ ఇక్కడ శ్రీజ తను అగ్ని పరీక్ష నుంచి కూడా చాలా ఎఫర్ట్ పెట్టి తన జాబ్ కూడా వదిలేసి టాటూ చేశారు కాబట్టి తను టాలెంట్తో వచ్చింది. ఇట్లా అన్ఫైర్ ఎలిమినేషన్ టాటూ వేసుకున్నంత మాత్రాన, జుట్లు కత్తిరించుకున్నంత మాత్రాన టాప్ 5కి వెళ్తాం అన్నది ఉండదు. పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రతిభ చెప్తున్నా అంటే హౌస్లోకి వెళ్ళిన వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ చూస్తున్నారు. మేబీ వాళ్ళకి
కాంపిటేటర్గా ఉంటుందని ఫీల్ అయ్యి ఎలిమినేట్ చేసేయచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఈవెన్ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా చెప్తున్నా, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. బిగ్ బాస్ టీమ్ ఆలోచించే ఫ్యాక్ట్ చెప్పాలంటే నీ వల్ల పీపుల్కి వేరే ఏం ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శ్రీజ నామినేషన్లో ఉన్నావు, నువ్వు ఆమె నామినేట్ చేస్తే నీ పాయింట్ చెప్పని నీ పాయింట్కి తగ్గట్టు కొట్లాడుతూ ఉంటుంది, ఏదో ఆ పాయింట్కి తగ్గట్టు కొట్లాడుతూ ఉంటుంది. కొట్లాడడమే లక్ష్యంగా కొట్లాడుద్ది, పాయింట్ వేరు, పాయింట్ ప్రకారంగా ఎప్పుడు వెళ్ళదు. ఈ చూసే వాళ్ళు ఏంటంటే అబ్బాయి ఎంతసేపు అయినా అనర్గలంగా భలే కొట్లాడుతుంది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మిగతా రివ్యూలు చెప్పే వాళ్ళని చాలామంది చూసా, శ్రీజ వెళ్ళాలి అనుకునే వాళ్ళని చూసా చాలామంది. వాళ్ళ మెంటాలిటీ అంతే, అట్లాగే ఆలోచిస్తారు కాబట్టి అలాగే ఉంటుంది, దాన్ని ఏమనలేము. సో ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు పాయింట్ మాట్లాడినా, ఒక మాట మాట్లాడినా, 2 మాటలు మాట్లాడినా, 40 నిమిషాలు మాట్లాడినా వినాలనిపించాలి. నెంబర్ 1, అదే ఏదో ఉంది కదా నిజమే కదా అని ఆలోచించబోయాలి. ఎందుకు ఇంతసేపు ఆగుతుంది అనిపించొద్దు. అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారుగా. లాస్ట్ టైము పేరేంటి, దీప్తి నల్లమోతువా, టీవీ యాంకర్ శంకర్ దాదా సినిమాలో ఉన్న ఆవిడ, నాని సీజన్లో వచ్చింది. తను కూడా మాట్లాడుతూనే ఉంటుంది, వినాలనిపిస్తుంది. ఎంతసేపు మాట్లాడినా బోర్ ఏం కొట్టదే, అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతుందని నవ్వుకుంటాం కూడా. తను కూడా నవ్వుకుంటూ మాట్లాడుతూనే ఉంటుంది అనర్గలంగా, నాన్ స్టాప్గా. కానీ ఈ పిల్ల మాట్లాడితే ఇరిటేటింగ్గా ఉంది. అంటే బికాస్ ఆఫ్ నాట్ వాయిస్ అండ్ బాడీ షేమింగ్ చేయడం కాదు, నీ మాట్లాడే తీరు, పద్ధతి, అందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్నట్టుగా ఉన్నాయి, ఎబ్బెట్టుగా ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ టీమ్ తరిమేసింది. ఇంకా చెప్పాలంటే తరిమేస్తే వెళ్ళిన అమ్మాయి, అందుకే నీకు ఏవి కూడా ఉండదు. సో నన్ను ఇన్ఫేర్ అని ఆలోచించే బదులు ఉన్నన్ని రోజులు నేను ఫేర్గా ఏం చేసిన ఆలోచిస్తే ఆ పిల్ల వీడియో కూడా పెట్టరు. 100% అది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అట్లా చేయరు. ఓకే, రైట్. సో అయితే ఈ వీక్ ఎలిమినేషన్ మ్యాక్సిమం రమ్య మోక్ష ఎలిమినేట్ అవుతుంది అని టాక్ వినిపిస్తుంది. రమ్య బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? లీస్ట్లో రమ్యకే ఉన్నాయి ఓట్స్ ప్రకారంగా. ఓటింగ్ ప్రకారంగా నిజంగా ఎలిమినేట్ చేయాలంటే రమ్య బయటికి రావాలి. కానీ లాస్ట్ మూమెంట్, వీకెండ్ వరకు కూడా ఒక ఛాన్స్ ఉంటుందిగా. లాస్ట్ మూమెంట్లో ఏదన్నా అయ్యి ఒక చిన్న ఇది, ఇప్పుడు మనకి థర్స్డే వరకు ఏం జరిగిందో తెలుసు, ఫ్రైడే రోజు ఏం జరిగిందో నాగార్జున గారు చూపిస్తే కానీ తెలియదు కదా. ఆ ఫ్రైడే రోజు కూడా మ్యాక్సిమం మ్యాజిక్ జరగవచ్చు, చెప్పలేము. బట్ అది అప్పటి వరకు ఓటింగ్ సిస్టమ్ వరకు రమ్య ఉన్నా, ఆ ఫ్రైడే జరిగిన దాని ప్రకారంగా బిగ్ బాస్ వాళ్ళు కూడా అరే అవును కదా ఈరోజు పిల్లలు వేసింది, ఈ అబ్బాయి అలాగే ఉన్నాడని చెప్పేసి సాయి శ్రీనివాస్ని కూడా బయటికి తేవచ్చు. ఓకే, ఫ్రైడే రోజు కనుక ఒకవేళ సాయి శ్రీనివాస్ షైన్ అవుతే, లేదా ఈరోజు ఈరోజే కదా ఫ్రైడే, ఇంకే అంటే రేపటి రోజు, ఇప్పుడు మన నిన్నటి చూపిస్తారు, ఈరోజు ఒక్కరోజు ఆ అబ్బాయి షైన్ అవ్వగలిగితే, ఓన్లీ 1 ఎపిసోడ్, అట్లీస్ట్ వీకెండ్ నాగార్జున గారి ఎపిసోడ్లో కనీసం అనర్గలంగా మాట్లాడితే అబ్బాయి ఉంటాడు, లేదంటే హిల్ బి అవుట్. ఓకే, లెక్క ప్రకారంగా అయితే ఓటింగ్ ప్రకారం రమ్మి వెళ్ళాలి. మరి ఆ పిల్లకి ఎందుకు తక్కువ ఓట్లు వేస్తున్నారో తెలియట్లా. అంటే తనూజ అండ్ ఇంకా కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది కాబట్టి తనకి కొంచెం నెగిటివిటీ ఎక్కువైంది, అందుకే ఓటింగ్ తగ్గింది అంటున్నారు. అది స్ట్రాటజీ అబ్బా, అలాగే ఉండాలి. ఎవరు లైమ్ లైట్లో వాళ్ళతో కొట్లాడితేనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీలో బిందు మాధవి వర్సెస్ ఆ పిల్లోడి పోయింది అఖిల్ సార్థక్. ఆ అఖిల్ సార్థక్ అనేది ఆల్రెడీ టాప్ 2కి వెళ్ళొచ్చాడు. అట్లా టాప్ కంటెస్టెంట్తో కొట్లాడితే కదా నీలో ఉన్న ఎఫిషియన్సీ బయటకు వస్తుంది. ఊరికే ఇట్లా కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత కొట్లాడినా అంటాడు, అంతమించి ఏముంటుంది చెప్పు. అట్లా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.